నమస్కారం. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రిమ్స్ ఆసుపత్రిలో ఒక 3-4 వార్డ్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఎస్ఎన్సీ వార్డు, దీంతో పాటు మళ్ళీ కంగారు మదర్ కేర్ సంబంధించిన వార్డు, తర్వాత మూడోది పోస్ట్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన వార్డు, ఏఎన్సీ టీఎన్సీ వార్డ్స్ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ ఎస్ఎన్సీయూలో అన్ని వార్డ్స్లో మన జిల్లాతో పాటు ఆసిఫాబాదు, నిర్మల్, అటు జిల్లా ఎవరైతే కూడా కేసెస్ ఉన్నాయో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న మనకి ఐసీఎంఆర్ తర్వాత రిమ్స్ వారు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సింగిల్ డిజిట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్, అంటే 28 రోజుల లోపలు ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళకి ఎక్కడైనా డెత్ జరగదు. దానికి సంబంధించిన కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి. ఆ ఎస్ఓపీస్ ఇక్కడ అమలు అవుతున్నాయి అవే లేదా దానికి చూసుకోవడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఐసీఎంఆర్ తరఫు నుంచి నర్సెస్, మన ఎస్ఎన్సీ నర్సెస్, పీడియాట్రిక్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. మేజర్గా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే తల్లి పాలు స్టార్ట్ చేయాలి. సో అయితే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి అడిగితే స్టార్ట్ చేయడం జరిగింది, కొందరికి అడిగితే స్టార్ట్ కాలేదు. సో అదే మనం ఇక్కడ ఎవరైతే గైనకాలజీ డాక్టర్స్, ఆబ్స్టెటిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, తర్వాత ఎస్ఎన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఆ ప్రెగ్నెంట్ లేడీ కేసు హై రిస్క్ ఉందా, లేదు నార్మల్ ఉందా, పుట్టిన కేసు ఏవైతే ఉంటాయో వాళ్ళు నార్మల్ డెలివరీయా, అబ్నార్మల్ డెలివరీయా, వాళ్ళ డిశ్చార్జ్ ఏ డేట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుకున్నాము, తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిందా కాదు, అవి అన్నిటి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఇట్లా ప్రతి నెల కాన్సన్ట్రేట్ చేస్తే మాకు రివ్యూ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంటుంది.